బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. డెఫినెట్ గా అమెరికా తీసుకున్న దాంట్లో అతిపెద్ద నిర్ణయంగా దీన్ని అభివర్ణించవచ్చు. టారిఫ్లు ఒక ఎత్తు, ఇంకో ఎత్తు అయితే ఏకంగా తమ దేశంలోకి ఎవరు రానివ్వకుండా, ఎవరిని వారి దేశంలోకి ఎంట్రీ ఇవ్వకుండా చాలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B దరఖాస్తు రుసుముని భారీగా పెంచేశారు. H1B వీసా దరఖాస్తు రుసుముని $1,00,000 పెంచేశారు. ట్రంప్ నిర్ణయంతో భారత్ చైనా పైన తీవ్ర ప్రభావం పడుతోంది. H1B వీసాదారుల్లో భారత్ వాటా 71%గా ఉంటే చైనా వాటా 11.7%గా ఉంది. అయితే విదేశీయులని అమెరికా నుంచి తరిమి కొట్టే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికే జాబ్స్ ఇవ్వండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉన్నారు. సో ఆయన సమక్షంలో పక్కనటువంటి హార్వర్డ్ లుట్ని కామర్స్ సెక్రటరీ ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికే జాబ్స్ ఇవ్వండి, మన అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి, మన ఉద్యోగాలు కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉన్నారు. అయితే ఇకపైన ఎవరైతే H1B వీసాల ద్వారా వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేయడం కోసం వెళ్తూ ఉంటారో మీ అందరికీ బిగ్గెస్ట్ షాక్. ఇక $1,00,000 అంటే ఒక H1B వీసా రావడానికి ఎన్ని డాలర్లు ఖర్చు అర్థం చేసుకోండి. $1,00,000 ఖర్చు చేసినా కూడా H1B వీసా వచ్చే ప్రసక్తే లేదు. ఇకపైన ఎవరైనా అమెరికాకు వెళ్ళాలంటే $1,00,000 వెచ్చించాల్సిందే. ఉద్యోగం చేసుకోవడానికి మీకు అక్కడ H1B వీసా రావాలంటే $1,00,000 వెచ్చించాలంట. ₹1 కోటి ఫీజు. నిజంగా ఇదొక బిగ్గెస్ట్ షాకింగ్ విషయం అని చెప్పాలి. అయితే దీంట్లో భారత్పై ఎటువంటి ప్రభావం పడుతుంది అంటే 70% H1B వీసాల ద్వారా అమెరికాకు వెళ్ళేటువంటి వారిలో 70% భారతీయులే ఉన్నారు. కేవలం 11% మాత్రమే అటు చైనీస్ ఉన్నారు. సో 70% భారతీయులు ఉన్నారంటే ఏ స్థాయిలో మన వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అక్కడ అమెరికా కూడా మనల్ని ఆహ్వానిస్తోంది. కారణం మన దగ్గర ఉన్న మేధస్సుని, మన దగ్గర టాలెంట్ని, మన దగ్గర ఉన్న ఎగ్జిక్యూషన్ పవర్ని వినియోగించుకోవడం కోసం పిలుస్తోంది. ఇప్పుడు కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మేరకి భారతీయులకే కాదు, అమెరికాలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలకి లేదంటే అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఇదొక బిగ్ షాక్ అని చెప్పాలి. బికాస్ 70% మన దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటున్నారంటే 70% మన దగ్గర మేధస్సుని వాళ్ళు వాడుకుంటున్నట్టే కదా. 70% మన దగ్గర మేధస్సుని వాళ్ళు వాడుకొని మనకు డబ్బులు ఇస్తున్నారు. ఎస్, గివ్ అండ్ టేక్ పాలసీ. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయం కేవలం భారతీయ ప్రజలు ఎవరైతే H1B వీసాల ద్వారా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలనుకుంటారో అటువంటి వారికే కాదు, అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు కూడా డెఫినెట్ గా ఇదొక ఇబ్బంది అని చెప్పాలి. H1B specialty occupation work, temporary employment in a specialty occupation that requires a bachelor's degree or its equivalent. IT ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏదైనా ఇతరత్రకు సంబంధించి ఈ విభాగాల్లో పనిచేయడం కోసం వెళ్ళేటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు $1,00,000 చెల్లిస్తేనే H1B వీసా వస్తుంది, మీరు ఉద్యోగం చేయడానికి వెళ్తూ ఉంటారు. ఒకసారి డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ తన సమావేశంలో హార్వర్డ్ లుట్ని ఏం మాట్లాడారో చూద్దాం. We need workers, we need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. We need workers. We need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card.
రైట్, వింటారు కదా, $100,000. ఈరోజు డాలర్ విలువ ఎంత ఉందో తెలుసు కదా, సుమారుగా 88 రూపాయల వరకు చేరుకుంది. సో $100,000 అంటే $100,000 అంటే ఏడాదికి మాత్రమే చెల్లించాల్సింది పర్ ఇయర్. అంటే సుమారుగా 90 లక్షల రూపాయలు ఒక ఏడాదికి 90 లక్షల రూపాయలు చెల్లిస్తేనే అప్లికేషన్ మీకు ముందుకు వెళ్తుంది, మీరు ఉద్యోగం చేసుకోవడానికి అర్హులు అక్కడ. అంటే మీరు చేసుకున్న తర్వాత వచ్చేటువంటి జీతభత్యాలు మొత్తం అమెరికాకి అప్పచెప్పి రావాలి, అమెరికా ప్రభుత్వాలకు అప్పచెప్పి రావాల్సిందే. ప్రతి ఏడాది 90 లక్షల రూపాయలు చెల్లిస్తేనే అమెరికాలో ఉద్యోగం చేయడానికి అర్హత. H1B వీసాల ద్వారా ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో అందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. ఒరిజినల్గా అప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరైతే అమెరికన్స్ ఇక్కడ గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకొని ఉన్నారో, లేదా ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలోని గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకొని ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వండి, లేదా అక్కడ అమెరికన్స్కే ట్రైనింగ్ ఇవ్వండి, ఆ తర్వాత ఉద్యోగాలకు తీసుకోండి. అనవసరంగా వేరే దేశాల్లో నుంచి తీసుకురాకండి. ఇది తీసుకొచ్చినా కూడా కంపెనీలకి ఎక్కువగా అధిక మొత్తంలో భారం పడేలా, వచ్చేటువంటి వారికి భారం పడేలా $100,000 అంటే 90 లక్షల రూపాయలు ఏడాదికి చెల్లించాలని కఠిన